అదే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు. ప్రజారాజ్యం పార్టీ కాదు, జనసేన పార్టీని పెట్టిన తర్వాత. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు, ప్రజారాజ్యం పార్టీలో కాకుండా ఈయన జనసేన పార్టీ పెట్టిన తర్వాత సరే నాకు సహజంగానే ఈ రాష్ట్రంలో నా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంఖ్యాపరంగా ఇంతమంది ఉన్నాం. ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావట్లేదు, చాలా మంది చేశారు, మనకు కూడా కోరుకుంటది కదా అనేటువంటిది అనుకున్నాయి. ఇతను పార్టీ పెట్టినప్పుడు 2013లో పెట్టారు, 16-17 ఆ టైంలో. 2014లో మీరు గెలిచారంటే రామచంద్రపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో కొంత కారణం కదా. 2014లో పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి మీకు మద్దతు ఇచ్చారు. బయట నుంచి నాకు మద్దతు ఇచ్చారండి. 94 నుంచి ఎవరి మద్దతుతో గెలిచాను నేను, అలా అనుకుంటే. రైట్, ఎంతో కొంత ఫ్యాక్టర్ కాదు, ఓడిపోవడానికి ఆయన కారణం అయ్యాడు 2019లో. ఓకే, నేను చెప్తాను. 2017-18 వచ్చేటప్పటికి ఆమంచి కృష్ణమోహన్ నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. 14లో ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా ఇండిపెండెంట్ గెలిచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమంచి కృష్ణమోహన్ గారు, నేను, ఇంకా కొంతమంది కాపు నాయకులు రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అందరం 3-4 సందర్భాలుగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ పార్టీని ఎంకరేజ్ చేయాలనేటువంటిది కూడా అనుకున్నాం, వాస్తవంగా చెప్పాలంటే. సరే అక్కడికి వెళ్ళి మాట్లాడటం, 3-4 సార్లు మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగినాయి. కొన్ని విషయాలు చెప్పకూడని విషయాలు నేను కదా, ఇంకా అవన్నీ చెప్పలేనప్పుడు. కానీ నేను అప్పుడు పార్టీలో జాయిన్ కాలేదు. ఆయన జాయిన్ అవ్వమని నన్ను అడగలేదు, జాయిన్ అవుతానని నేను చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు, నేను కానీ వెళ్ళినటువంటి వాళ్ళు నేను కానీ ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి ఎంపీగా ఉండేవాడు అప్పుడు. ఆకుల సత్యనారాయణ గారు కానీ, రామంచి కృష్ణమోహన్ గారు కానీ, ఇంకా ఈరోజు వైజాగ్లో ఇప్పుడు తెలుగుదేశం జనసేనలో ఉన్నవాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కానీ చాలా మంది కలిసాం అప్పుడు. సరే ఇంకా జాయిన్ కాలేదు. కానీ 19 ఎన్నికలు వచ్చేటప్పటికి నేను టీడీపీలోనే పోటీ చేశాను.